హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్ ఫామ్స్ అనేవి అందరూ అభ్యర్థులు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఈ సర్ ఫామ్స్ అనేవి BLO కు సబ్మిట్ చేయడానికి రేపే చివరి తేదీ. చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే BLO ఇచ్చినటువంటి సర్ ఫామ్స్ ను ఫిలప్ చేసి సబ్మిట్ చేశారు. అయినప్పటికీ మరి BLO మీరు సబ్మిట్ చేసిన ఫామ్ ని ఆన్లైన్ చేస్తేనే రాబోయే డ్రాఫ్ట్ ఎలక్షన్ నామినల్ రోల్స్ లో మీ పేరు అనేది ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు మరి మీ యొక్క ఫామ్ BLO కి ఇచ్చినప్పటికీ BLO మీ ఫామ్ ను ఆన్లైన్ చేశాడా లేదా అనే డౌట్ అనేది వస్తుంది. మరి ఈ డౌట్ ను క్లారిఫై చేసుకోవడానికి మనం ఆన్లైన్ లో ప్రభుత్వం మనకు ఒక అవకాశం కల్పించింది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ మీరు ఫాలో అవడం వల్ల మీ యొక్క ఫామ్ ను ఆన్లైన్ లో BLO మరి డిజిటలైజ్ చేశాడా అంటే ఆన్లైన్ చేశాడా లేదా అనేది మీరు క్లియర్ గా తెలుసు. ఇందుకోసం మనం voters.eic.gov.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేసినా మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు లాగిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఈ లాగిన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయగానే ఈ విధంగా EIC నెట్ అంటూ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఎంటర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఆర్ ఎపిక్ నంబర్ అని కనిపిస్తుంది. మీ యొక్క మొబైల్ నంబర్ గానీ ఈమెయిల్ ఐడి గానీ లేదా ఎపిక్ నంబర్ గానీ మీరు ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇక్కడ ఎంటర్ చేసి రిక్వెస్ట్ OTP అని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ OTP అని క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క మొబైల్ కు OTP అనేది రావడం జరుగుతుంది. మరి మీ మొబైల్ కు ఎంటర్ ద OTP రిసీవ్డ్ అంటే ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీ మొబైల్ కు వచ్చినటువంటి OTP ను మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీ యొక్క OTP ని ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే వెరిఫై అండ్ లాగిన్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క అకౌంట్ లోకి మీరు ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క అకౌంట్ లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 అంటే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో మీరు ఇక్కడ ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అయిన తర్వాత మీరు క్లిక్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి అన్నమాట. అలా కాకుండా నేరుగా క్లిక్ చేయకూడదు. ఇక్కడ మనం ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో మరి స్టేట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అంటే మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేయాలి. మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ ఎంటర్ ఎపిక్ నంబర్ ఇన్ 2026 మన ఓటర్ కార్డ్ లో ఉన్నటువంటి ఎపిక్ నంబర్ RBB అని కొద్దిమందికి స్టార్ట్ అవుతుంది. అలాంటి నంబర్ ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు యువర్ ఫామ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ BLO అని కనిపిస్తుంది. ఇక్కడ యువర్ ఫామ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ అంటే మీ యొక్క ఫామ్ BLO ఆన్లైన్ చేశాడు అని అర్థం. అలా కాకుండా మీకు ఈ మెసేజ్ కాకుండా ఇంకా ఏ వేరే మెసేజ్ వచ్చినా కూడా మీది ఆన్లైన్ అనేది కాలేదు అని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ యువర్ ఫామ్ ఆల్రెడీ సబ్మిటెడ్ అని కాకుండా ఇంకే మెసేజ్ వచ్చినా మీరు మీ BLO ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఫామ్ ను ఆన్లైన్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అవగాహన కోసం సమాచారాన్ని విడుదల చేసింది. మరి ఆ సమాచారాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. మీ ఎన్యూమరేషన్ ఫామ్ డిజిటలైజేషన్ అయ్యిందా? ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ తుది దశకు చేరింది. ఈ ప్రక్రియకు 3 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఓటర్లు గణన పత్రాల నుంచి పూరించి ఇచ్చేస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసిన తర్వాత గుర్తింపుగా ఓటర్లకు BLOలు పత్రం ఇస్తున్నారు. అయితే ఓటర్కు తన ఫామ్ డిజిటలైజేషన్ అయ్యిందా లేదా అనే ఆందోళన ఉంది. దీంతో కొందరు BLOకు ఫోన్ చేసి మరీ తన ఫామ్ డిజిటలైజేషన్ చేశారో లేదో 1-2 సార్లు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ ఎవరి సహకారం లేకుండా గణన పత్రం డిజిటలైజేషన్ అయ్యిందో లేదో తెలుసుకునేందుకు అధికారులు ప్రత్యేకమైన లింక్ ను విడుదల చేశారు. URL అడ్రస్ లో నమోదు చేసి భారత ఎన్నికల కమిషన్ ఓటర్ సేవలన్నింటినీ ECI నెట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ముందుగా ఓటర్లు వెబ్ బ్రౌజర్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వంటివి URL అడ్రస్ లో ఈ అడ్రస్ ని టైప్ చేయండి. ECI నెట్ వారి సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ వస్తుంది. అందులో ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ క్లిక్ చేయాలి. మనం చెప్పాం కదా ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఆ ఆప్షన్ ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ చరవాణి నంబర్ క్యాప్చా నమోదు చేయమని అడుగుతుంది. నమోదు చేసి క్లిక్ చేస్తే మీకు వచ్చిన OTP నమోదు చేసి లాగిన్ అవ్వండి.
తర్వాత రాష్ట్రం పేరు, ఓటర్ కార్డ్ నంబరు నమోదు చేసి సెర్చ్ అని క్లిక్ చేయాలి. యువర్ ఫామ్ హౌస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ అని వస్తే మీ ఓటు డిజిటలైజేషన్ అయినట్లే. ఒకవేళ కాకపోతే మీ వివరాలతో పాటు BLO పేరు కనిపిస్తుంది. వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అర్థమైంది కదా? కాబట్టి సర్ లో మీ యొక్క ఫామ్ డిజిటలైజేషన్ అయ్యిందా లేదా అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ప్రస్తుతం సర్ మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.